హాయ్ అండి. అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ ఏంటా అనుకుంటున్నారా? ఆర్డర్ అయితే మొబైల్ అండి. మొబైల్ బుక్ చేశాడనమాట తమ్ముడు. అమ్మ ఫోను పగిలిపోయిందండి. రీసెంట్‌గా 2 మంత్స్ బ్యాక్ ఒక ఫోన్ తీసుకున్నాడు. రియల్‌మీ అనమాట. రియల్‌మీ తీసుకుంటే ఆ ఫోన్ ఏమైందంటే తమ్ముడు పిల్లలు చిన్న పిల్లలనమాట. వాళ్ళు ఎంతసేపు ఫోన్‌లో వీడియోలు చూస్తూనే ఉంటారండి. వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళకి టైం పాసు. ఫోన్‌కి బాగా అలవాటైపోయారనమాట. వీడియోలు చూస్తూ అన్నా చెల్లెళ్ళిద్దరూ నాది ఫోన్ అంటూ లాక్కోవడంలో ఏమైందంటే అది మంచం మీద నుంచి కింద పడిపోయిందండి. కింద పడిపోవడంతోను చిన్న గీత కాదు మొత్తం గ్లాస్ అంతా పప్పు అయిపోయింది. సరేలే దాన్ని రిపేర్ చేద్దాం కదా అని చెప్పి షాప్‌కి తీసుకెళ్తే షాపు వాడు చెప్పిన రేట్‌కి కొత్త ఫోనే వచ్చేద్దండి. మేబీ 10,000 పెట్టి ఫోన్ కొన్నా సరిపోద్దనమాట. 7,000, 8,000 అవుద్దన్నారంట ఒరిజినల్ గ్లాస్ అది ఎయడానికి. అంత రేటు పెట్టి దాన్ని బాగు చేయించడం కంటే కూడా కొత్త ఫోనే తీసుకోవచ్చు అని చెప్పి తమ్ముడు వద్దన్నాడనమాట. వద్దని చెప్పి మళ్ళీ అమెజాన్ నుంచి కొత్త ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాడండి. పిల్లలు ఫోన్ చూస్తారు, ఆడుకుంటారు. కానీ వాళ్ళకేంటంటే చూస్తున్నంత సేపు చూస్తారు. చూసాక వాళ్ళకి ఒక్కసారిగా ఇసుగొస్తది కదా! ఇసుగొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోన్ ఇసిరేస్తారండి. అది మనం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది పొరపాటు ఏంటంటే మనదే పొరపాటు. వాళ్ళ దగ్గర ఫోన్ వదిలేయడం అనేది. దానివల్ల 20,000 లాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 20,000 పెట్టి కొత్త ఫోన్ తీసుకోవాల్సొచ్చింది. వాళ్ళు ప్రతీది అట్లా పగలగొడుతూనే ఉంటారు. పాపం వాళ్ళ డాడీ కొంటూనే ఉంటారండి. ఇక ఈసారైతే వార్నింగ్ ఇచ్చాడు. మీ ఫోన్‌లు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈసారి ఫోన్ పగిలితే మాత్రం రూ. 1000 ఫోన్‌లు మాత్రం కొనిస్తానని చెప్పాడనమాట. ఇంక అందరమైతే చాలా నవ్వుకున్నాము. జాగ్రత్తగా చూసుకోమని చెప్పాము అమ్మకి. ఈ ఫోన్ అమ్మ కోసమేననమాట. ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్ లేకపోతే అస్సలు టైం పాస్ అవ్వదండి. ఫుడ్ అన్నా మానేస్తామేమో గానీ ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం అందరం కూడాను. మేబీ అలా అలవాటయిపోయినాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా కూడా ఫోన్ అనేది ఒక ఆహ్, వీక్‌నెస్‌లా మారిపోయిందనమాట. ఇక పిల్లలు కూడా అంతేనండి. ఫోన్‌లోనే వీడియోలు చూస్తూ ఉంటారండి. ఇక ఇప్పుడు ఫోనయితే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాననమాట. ఈ ఫోనొచ్చి ఐక్యూ 5జీ అండి. చూడండి చాలా నీట్‌గా బావుందనమాట. నేను కూడా ఐక్యూ 5జీ జెడ్9 వాడుతున్నానండి. చాలా బావుంటుంది. క్వాలిటీ కూడా బావుంటుంది. వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ చాలా బావుంటుందండి క్వాలిటీ. సరే బావుంది కదా అని చెప్పి అమ్మకు కూడా మళ్ళీ అదే తీసుకున్నామనమాట. ఇక ఈ ఫోనొచ్చి కలర్ అయితే వైట్ కలర్ అండి. చాలా బావుంది. చాలా క్యూట్‌గా ఉంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. బావుంటుంది ఫోనయితేని. చూడండి. అలాగే ఇందులో ఫోన్ కవర్ ఒకటి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టరు, వైరు. అలాగే మనం సిమ్ ఏసుకోవడానికి పిన్ ఒకటిస్తారండి. ఇవేనండి ఫోన్‌తో మనకొచ్చినవన్నమాట. ఫోనయితే మాత్రం ఎక్సలెంట్ అండి. అస్సలు చెప్పక్కర్లేదు. మేము ఆల్రెడీ ముగ్గురం వాడుతున్నామండి ఇంట్లో ఫోను. ఐక్యూ బావుంటుంది క్వాలిటీ పరంగా గానీ, వీడియోస్ గానీ, సెల్ఫీలయితే ఇంకా చాలా బావుంటాయన్నమాట. అందుకే మళ్ళీ ఈ ఫోనే తీసుకోవాల్సొచ్చింది. ఇంట్లో అందరం అయితే ఐక్యూలోనే ఉన్నామనమాట ప్రెజెంటు. ఇంతకుముందు ఒప్పో బాగుండేది. ఇప్పుడు ఒప్పోతో సమానంగా ఐక్యూ బావుంటుందండి. ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడండి మీ ఎదురుగుండానే. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందనమాట. మరింతకీ ఈ ఫోన్ ఎన్ని రోజులు వాడతారు ఏంటనేది చూడాలండి. పిల్లలకి కొంచెం దూరంగా ఉంచుకుంటే బెస్ట్ ఫోను.